ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా సన్ రైజ్ ఎలా అవుతుందో? సరే చూద్దాం కదా అని అలా షూట్ చేస్తున్నానండి. చూస్తుండగానే నేను 10 minutes అలా పడుతుందని అనుకున్నాను కానండి, మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసినప్పుడు లేదండి 10 secondsలోనే అలా 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 పైకైతే వచ్చేసారు. ఆ చెట్ల చాటు నుండి సూర్యనారాయణ మూర్తి వారు. మీరు చూసేయండి. నిజంగా నాకు అలా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా అండి. అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను నేనైతే. మీరు చూసేయండి. చూస్తుండగానే అలా 10 secondsలోనే అలా 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 పైకైతే వచ్చేసారు. సన్ రైజ్ అయితే చూడడానికి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఒక విశేషం కూడా ఉన్నదండి. అదేంటంటే నా తమ్ముడు నా మేనకోడలు చిన్న స్కిట్ లాగా చేసి పంపించారు. దాన్ని అయితే నేను ఎడిట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. తప్పకుండా చూసి ఎలా ఉంది, నా స్క్రిప్ట్ ఎలా ఉంది, నేను డైలాగ్స్ ఎలా చెప్పాను అవన్నీ నేనే రాసుకున్నానండి. వాళ్ళు మామూలుగా వీడియోస్ మాత్రమే చేసి పంపించారు. సరదాగా తీసుకున్నారంటే వాళ్ళు నాకు పంపిస్తారు ఏది చేసినాను. నేనైతే అలా స్క్రిప్ట్ తయారు చేసి రాసుకున్నాను అన్నమాట. అది ఎలా ఉందన్నది కూడా నాకు తెలియజేయండి. ఇకపోతే సన్ రైజ్ అయిపోయింది, కిందకు వచ్చేసి చూడగానే బయటకు వచ్చి చూస్తే మందారం చూడండి సింధూర వర్ణంలో ఎంత అందంగా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కదండి. వర్షం పడితే ఇంత మంచి కలర్ వస్తుంది అనేసి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించారు. మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఎలా ఉంది? బాగుందా? చూడండి. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు అంటారు. అందుకేనేమో అండి ఇంత అందంగా ఎర్రగా గోరింటాకు పండితే చాలా అందంగా ఉంటుంది కదా. అంత అందంగా పండితే మంచి మొగుడు వస్తాడంట. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి కలర్లో ఉందో. అందుకే మీరు కూడా చూస్తారని మందారానికి కూడా వీడియో అయితే తీసేసాను. ఇకపోతే సన్ రైజ్ అయిపోయింది, సూర్యోదయం అయిపోయింది, మందార పువ్వు వీడియో అయిపోయింది. ఇంకేముందండి, ఇంకా మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలి కదా. ఈయనేమో ఉదయాన్నే బయటకు వెళ్తానన్నారు. సరే మీరు బోండాల పిండి ఎలా కలుపుతారు, కలపడం ఎప్పుడు చూపించలేదు అనుకుంటారు అనేసి అయితే నేను ఈరోజు చూపించేస్తున్నాను. ఇడ్లీ పిండి లాస్ట్కి వచ్చేసిందండి. చెప్పాను కదా, అదిగో 5 ఇడ్లీలు అవుతుంది ఆ పిండి. మనం ఇడ్లీ వేసుకుంటే ఇంక ఈ పిండిని ఏం చేస్తామని చెప్పేసి దీంట్లో మైదా అయితే కలిపేస్తున్నాను. అదిగోండి అది 1 కిలో మైదా పిండి షాప్ నుంచి తెచ్చింది. మీకు అలాగే చూపిస్తున్నాను, ఇంకా కొలతలు కాకుండా. ఈ మైదాని అయితే ఇప్పుడు ఈ పిండిలో కలిపేస్తాను అనమాట. మొత్తం వేయలేదులేండి, కొంచెం అయితే వదిలేసాను. అది కూడా చూపిస్తాను మీకు. ఈ మైదా పిండిలో ఈ ఇడ్లీ పిండిలో ఈ మైదా పిండిని అయితే కలిపేస్తున్నాను. ఒక 350 grams వరకు కలిపానండి. 150 grams పిండి అయితే వదిలేసాను. దీన్ని ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే ఇంకా పనులు ఉంటాయి కదండి. ఒక 1/2 hour అలా రెస్ట్ ఇచ్చేస్తే పిండి బాగా నానిపోతుంది. తర్వాత అయితే ఇదిగోండి ఈ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బజ్జీల పిండి చూడండి కన్సిస్టెన్సీ ఇంకొంచెం టైట్గానే ఉందండి. కొంచెం వాటర్ అయితే పడుతుంది, 2-3 స్పూన్లు, మరీ ఎక్కువేం పడదండి. ఆ పిండిని అలా ఫ్లఫీగా అలా కలుపుతూ ఉండాలన్నమాట అండి. అలా కలిపితే ఎయిర్ బబుల్స్ వచ్చి బజ్జీలు మనకి ఎలా కావాలంటే అలా పొంగుతాయి అన్నమాట. మనం కలపడంలోనే ఉంటుంది. వంట సోడా కూడా ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట అండి. అదిగో బజ్జీలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ మైసూర్ బోండా. ఆల్రెడీ మా పిల్లలు ఏంటి బోండాలు వేస్తున్నావు అని అడిగేసారు. చెప్పాను కదండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా బోండాలు అంటే అంత ఇష్టం ఏంటో తెలీదు మరి. అదిగోండి గులాబ్ జామ్ లాగా ఇంత పిండి వేస్తే అంత బజ్జీ వస్తుంది. దీన్ని ఇలా తిప్పి కూడా వేస్తారు, అంత అవసరం లేదండి. అలా వేసినా బజ్జీలు పొంగుతాయి. మన పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. అందుకని నేనైతే చక్కగా ఇలాగే వేసేస్తాను. చెప్పానుగా తోకలు వస్తేనే నాకు ఇష్టం అని చెప్పేసి, క్రంచీగా ఉంటాయనేసి. మొత్తానికైతే ఈరోజు మైసూర్ బోండా అండ్ బీరకాయ చట్నీ అనమాట అండి ఈరోజు. ఆల్రెడీ ఆ బీరకాయ పచ్చడి నేను శ్యామల కుకింగ్ అండ్ రంగోలి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ పచ్చడినే
కొంచెం బజ్జీల్లోకి వాడుకొని కొంచెం రైస్లోకి ఉంచుకున్నాం అన్నమాట. చూసారా చక్కగా ఎలా పొంగినాయో బజ్జీలు. చక్కగా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే చాలా క్రంచీగా ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇకపోతే చూడండి రౌండ్గా వేసుకోవచ్చు. నేను చెప్పానుగా నాకు తోకలు వచ్చేలాగే ఇష్టం అని చెప్పేసి. ఏం చెప్తున్నాను, మా మేనకోడలు మా తమ్ముడు వీడియో అని చెప్పాను కదండి. మా మేనకోడలు చాలా యాక్టివ్గా ఉంటుంది. మీకు ఇదివరకు కూడా 2-3 వీడియోలు చూసే ఉంటారు. మొన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను నేను. విజయ సాహితి తన పేరు. 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ సంవత్సరం. చాలా యాక్టివ్ ఉంటుందండి. చాలా సరదా తనకి రెడీ అవ్వడం అంటే. ఎవ్రీ సండే కూడా చీర కట్టేయమనేసి జడేసేయమని రెడీ చేయమని గొడవ చేస్తూ ఉంటుంది. అందుకని ఆ రోజు కూడా అలాగే రెడీ చేశారంట. రెడీ చేస్తే ఒక స్కిట్ లాగా చేద్దామని చెప్పేసి చేశారు. చేసి ఆ క్లిప్స్ అన్నీ నాకు పంపించారు మా అన్నయ్య. ప్రతిదీ నాకు పంపిస్తారండి మా అన్నయ్య. ఫస్ట్ నేను చూడాలి మా అన్నయ్యకి. అన్నయ్య తీస్తాడు, మళ్ళీ తమ్ముడు కూడా తీయడు. ఎక్కువ అన్నయ్యతోనే ఉంటుందండి మా మేనకోడలు. అన్నయ్యకి 2 అబ్బాయిలే. అవన్నీ మా అన్నయ్య పంపిస్తే నేనైతే ఎడిట్ చేసుకున్నాను. ఎడిట్ చేసుకుని ఈ వీడియోలో అయితే ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తున్నాను. చూడండి మీరందరూ చూసి ఎలా ఉంది, పాప ఎలా చేసింది, నేను ఎలాగా స్క్రిప్ట్ రాసాను దానికన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఏంటి మా బజ్జీలు చూసి మీకు నోరు ఊరిపోతుందా? మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. నేను ఎలా చేశానో అలాగే ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు ఇంకా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, ఎలా చేయాలనేది నాకు కూడా తెలుస్తుంది. ఈ మధ్యన లైవ్స్ చేస్తున్నానండి ఈవినింగ్ 6కి. లైవ్స్ అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ వీడియోస్కి అస్సలు రావడం లేదండి. వ్యూ డ్యూరేషన్ అంతా పడిపోయింది. నాకేమో అవన్నీ ఏం చేయాలో ఏంటో అవన్నీ నాకు తెలియదు నిజంగాను. చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప. లైవ్స్ అయితే మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఎక్కడెక్కడ పిల్లలు యూఎస్ నుంచి, యూకే నుంచి, జపాన్ నుంచి, ఇలా జర్మనీ నుంచి అండ్ నేపాల్, ఇంకా పాకిస్తాన్ నుంచి కూడా అని చెప్పారు ఒకరోజు అయితే. చాలామంది పిల్లలు తెలుగు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలందరితో మాట్లాడడం. లైవ్స్ అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయండి. వీడియోస్కి అయితే రావట్లేదు. ప్లీజ్ అండి తప్పకుండా వీడియో మొత్తం చూడండి. చూసి లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదిగోండి మొత్తానికైతే బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా అండ్ బీరకాయ పచ్చడి. ఓకేనా? అవి కూడా చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. ఈసారి స్కిట్ వచ్చేస్తుంది చూసేయండి. నాన్న విష్ణు రా నాన్న, నీకోసం భోజనం తీసుకొచ్చింది మీ అమ్మ. త్వరగా రా నాన్న, లేట్ అయిపోతుంది. ఎక్కడున్నావు నాన్న? వస్తున్నానమ్మా. కాళ్ళు చేతులు కడుక్కోనన్నా. కడుక్కున్నానమ్మా. కూర్చోనన్నా, భోజనం వడ్డిస్తాను. అలాగే అమ్మా. అమ్మా ఈరోజు నా కోసం ఏం వండావమ్మా? ఏం లేదురా, నీకోసం కోడిగుడ్డు కూర చేశాను నీకు ఇష్టమని. ఓకే అమ్మా, అయితే త్వరగా వడ్డించేయమ్మా, నాకు ఆకలేసేస్తుంది. అలాగే నాన్న, త్వరగానే వడ్డించేస్తాను, తినిద్దు కానీ. సరే అమ్మా, లాగించేస్తాను. లేదు నాన్న, నేను తినిపిస్తాను. అయ్యో ఏమైందమ్మా నీ చేతికి? ఏం లేదు నాన్న, ఏమీ లేదు. లేదమ్మా చూపించమ్మా ఒకసారి, ఏమైందమ్మా నీ చేతికి? ఏం లేదు నాన్న, కూరగాయలకు వస్తుంటే చేయి తెగింది. సరే అమ్మా, నేను తినేస్తానులే అమ్మా, నువ్వు కూర్చోమ్మా. లేదు నాన్న, నీకోసం చెంచా తీసుకొచ్చాను. నా చేతితో తినిపిస్తేనే కదా నాకు తృప్తిగా ఉంటుంది. సరేనా నాన్న? సరే అమ్మా, నీ ఇష్టం అమ్మా. అమ్మా నువ్వు కూడా 2 ముద్దలు తినమ్మా. నీ చెయ్యి మండుతోంది కదా, నా చేతితో తినిపిస్తాను, 2 ముద్దలు తినమ్మా. వద్దు నాన్న, నువ్వు కడుపు నిండా తిను, నేను ఇంటికి వెళ్ళి తింటాను. సరేనా? బాయ్ నాన్న.
ఓకేనండి, చూసారా ఎలా ఉందండి స్కిట్? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది శనివారం రోజు మా ఇంట్లో పూజ అన్నమాట అండి. ముందే మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, లాస్ట్లో మళ్ళీ చూపిస్తున్నాను చూసేయండి. అదిగోండి మా అమ్మవారు మహాలక్ష్మి తల్లి, మా శివయ్య అండ్ మా సత్యదేవుడు, శ్రీరామచంద్రమూర్తి అందరినీ చూసేసి స్కిట్ ఎలా ఉందో, నేను ఎలా స్క్రిప్ట్ రాసానో, వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. జై శ్రీరామ్. మొత్తానికి పూజ అంతా పూర్తయ్యేసరికి నా పూజా మందిరం అయితే అలా ఉన్నదండి. చూసారా? నచ్చిందా మీకు? వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ అండ్ కామెంట్ అయితే తెలియజేయండి, మర్చిపోవద్దు. మీరు ఇచ్చే కామెంట్స్, లైక్సే నాకు చాలా బూస్టింగ్గా ఉంటాయన్నమాట అండి. నిజంగా లైవ్ చేస్తున్నాను కదండి ఈ మధ్యన ఒక 10 డేస్ నుంచి లైవ్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి. కానీ వీడియోస్లో అస్సలు వెళ్ళట్లేదు, మీరు ఎవరు చూడట్లేదు. ప్లీజ్ అండి వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. తప్పకుండా చూసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకేవైనా సరే చేయగలుగుతాను. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే. లేదంటే నాకు ఏం చేయాలో, ఏది చేయకూడదో, మీకు నచ్చట్లేదు అనేసి నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో రేపైతే కలుస్తాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.